రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు రాకాలోకంకి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, క్లాస్ రూమ్ పాఠం కాగానే ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఆ బయటకు వస్తున్నట్టు మిగతా అందరు పిల్లలు బిలబిలమని వస్తూ ఉండగానే హఠాత్తుగా ఆ అమ్మాయికి ఒక వ్యక్తి ఎదురుపడతాడు. తన జేబులో దాచుకున్నటువంటి, తన దుస్తుల్లో దాచుకున్నటువంటి పదునైన కత్తిని తీసి అమ్మాయి మెడ మీద టార్గెటెడ్గా పదే పదే పొడుస్తాడు. అమ్మాయి రక్తం ముద్దలో పడి విలవిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ వ్యక్తి ఆ రక్తాన్ని తుడుచుకుని హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మామూలుగానైతే ఈ సంఘటన జరిగితే మహిళా సంఘాలు రోడ్డెక్కాలి, మహిళా హక్కుల గురించి మాట్లాడేటటువంటి నాయకులు టీవీ ఛానళ్లను ఆల్మోస్ట్ ఆక్రమించేయాలి, రాజకీయ పార్టీలు జెండాలు తీసుకుని ఊరేగింపులు జరపాలి, విద్యార్థి సంఘాలు బంద్ ప్రకటించాలి, నానా హడావిడి చేయాలి. మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల స్టాటిస్టిక్స్ని పదే పదే రీల్ వేసినట్టుగా చెప్పాలి. కానీ చనిపోయిన అమ్మాయి పేరు నేహా అయి, చంపినటువంటి వ్యక్తి పేరు ఫయాజ్ అయితే ఏమవుతుంది? ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. మాట్లాడే మహిళా సంఘాల నోటికి ప్లాస్టర్ పడుతుంది, కలంతో రాసేటటువంటి విలేకరుల చేతికి ప్లాస్టర్ పడుతుంది. అందరూ ప్రయత్నపూర్వకంగా శాంతియుతంగా ఉండాలి, అసలు దీనికి మతానికి సంబంధం లేదని చెప్తారు, దీనిలో అసలు మత కోణము లేనే లేదని చెప్తారు, ఇది లవ్ జిహాద్ సంఘటన కానే కాదని చెప్తారు. అంతేకాకుండా అవసరమైతే ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసేందుకు పూర్తిగా ప్రయత్నిస్తారు. తమాషా ఏంటంటే ఈ నేహా హీరేమఠ్ అనేటటువంటి అమ్మాయి హుబ్బళ్ళిలో జరిగినటువంటి ఏప్రిల్ 20న క్లాస్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే ఆమె పైన దాడి జరిగింది, ఆమె చనిపోయింది. ఆమె ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు. మొదటి రోజున ఈ సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ హీరేమఠ్, ఆయన ఓట్ల గురించే ముందుగా ఆలోచించారు. మొట్టమొదటి రోజున ఆయన ఆ వ్యక్తి పేరు చెప్పడానికి, చంపిన వాడి పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదని చెప్పారు, బుకాయించేందుకు ప్రయత్నించారు. అయితే తమాషా ఏంటంటే ఆయన పార్టీకే చెందినటువంటి వాళ్ళు ఆయన కూతురి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి, అమ్మాయి పర్సనల్గా రిలేషన్లో ఉంది, ఆ వ్యక్తితో రిలేషన్లో ఉంటే చంపవచ్చా? రిలేషన్లో ఉన్నంత మాత్రాన చంపినట్లయితే మహిళా సంఘాలు ఊరుకోవాలా? అదే గనక జరిగితే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనలకు ఏ రకంగా వాళ్ళు స్పందించారు? ఈ సంఘటనకు వచ్చేటప్పటికి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీని గురించి చర్చించకూడదని, ఇది వాస్తవానికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కారణాలతో జరిగిన హత్య అని ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు తన పార్టీకే చెందినటువంటి కార్పొరేటర్ కూతురు మీద. ఎందుకంటే ఆయనకి కార్పొరేటరు మనోభావాలతో సంబంధం లేదు, ఆ అమ్మాయి యొక్క శీలహననంతో సంబంధం లేదు, ఆయనకు జరిగే ఎన్నికలు, అందులో పడే గుప్పెడు ఓట్లు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. హోంమంత్రి కూడా ఇదే భాష మాట్లాడుతున్నారు. చివరికి తన ఆ కుహనా సెక్యులరిజం ముసుగుని చించి పారేసి ఆ కార్పొరేటర్ నిరంజన్ హీరేమఠ్ రంగంలోకి దిగి వాస్తవం చెప్పవలసిన అవసరం వచ్చింది. ఆయన ఇది లవ్ జిహాద్ సంఘటన తప్ప మరొకటి కాదు, దీన్ని మసిపూసి మారేడుకాయ చేయకండి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన పార్టీకి చెందినటువంటి నాయకులు ఆయన పక్షాన నిలబడటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఓట్ల సమయం, కొందరి ఓట్లు కావాలా, గుప్పెడు ఓట్ల కోసము ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది. పత్రికా విలేకరులు కూడా కుదిరి గనక ఉంటే దీనికి దిశనో నిర్భయనో ఒక ముసుగు వేసేసి అసలు పేరు తెలియకుండా చాలా జాగ్రత్త పడి ఉండేవాళ్ళు. అయితే ముందే ఈ అమ్మాయి పేరు ఇవన్నీ బయటకు వచ్చి పత్రికల్లో ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ముసుగు వేయలేకపోయారు. మొత్తం మీద ఈ సంఘటన చెబుతున్నది ఏంటంటే, కర్ణాటకలో
ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, శాంతి భద్రతల విషయంలో కానీ, అమ్మాయిలు చదువుకునేటువంటి విషయంలో కానీ ఈ రకమైనటువంటి సంఘటనలు, అంటే ఈ హంతకుడిని జస్టిఫై చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హంతకుడి తల్లి నా కుమారుణ్ణి ఈ అమ్మాయి ప్రేమించింది అని చెప్పేసి చెప్పడానికి సాహసిస్తోంది. అంటే ఇంత హాట్ మూడ్ ఉన్నప్పుడు, ఇంత ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ఈ మాట చెప్తోంది. విలేకరులు దీనికి కవరేజ్ ఇస్తున్నారు. అంతేకాకుండా విలేకరులు కూడాను వాళ్ళు ఎక్కడో కాలేజీ ఫంక్షన్స్లోనూ ఎక్కడో కలిసి దిగినటువంటి ఫోటోలు ఒకటి రెండుని చూపించి మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కలిసి ఉన్నట్టయితే హత్య చేయడాన్ని జస్టిఫై చేస్తారా? ఈ ప్రశ్నకు మహిళా జర్నలిస్టులు, ఆ జర్నలిస్ట్ కూడా మహిళ, ఆమె ఇదే వేరే వాళ్ళ సంఘటన అయి ఉంటే వేరే రకంగా స్పందించి ఉండేది. ఇక్కడ ఈ లవ్ జిహాద్ కోణం ఏదైతే ఉందో దాన్ని మరుగుపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఈ సంఘటన ఇలా జరుగుతూ ఉద్రిక్తతలు ఉన్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు, ఒకడి పేరు ఆదిల్, ఒకడి పేరు సాదిక్, సోషల్ మీడియాలో ప్రేమకు న్యాయం జరిగిందని ఈ హత్యని సమర్థిస్తూ, ప్రేమ ఏంటి, ప్రేమకు ఈ హత్య న్యాయం ఎలా అవుతుంది? సభ్య సమాజం ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. ఈ మహిళా సంఘాలు, సెక్యులర్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఓట్ల రాజకీయాలు చేసేవాళ్ళు ఎందుకు స్పందించటం లేదు? ఒక మహిళను ఈ రకంగా అబ్జెక్టిఫై చేసి ఆమెను విలిఫై చేసేటువంటి ప్రయత్నాన్ని ఎందుకు వ్యతిరేకించటం లేదు? చిట్ట చివరికి ప్రజలలో వస్తున్నటువంటి ఆగ్రహావేశాలను చూసిన తరువాత స్థానికంగా ఉన్నటువంటి ఒక సంస్థ, అంజుమన్ ఇస్లామియా అనేటువంటి సంస్థ 10 గంటల నుంచి 3 గంటల వరకు వ్యాపారాలు ఏమీ దెబ్బతినకుండా ఉండే రీతిలో 3 గంటలకే బంద్ పూర్తి చేసి, 10 గంటల ముందు వ్యాపారం జరగవచ్చు, 10 గంటల నుంచి 3 గంటల తర్వాత వ్యాపారం జరగవచ్చు, ఆ రకంగా ఒక కన్వీనియంట్గా పత్రికా ప్రకటనను జారీ చేసింది. ఇటువంటి సంఘటనలు కర్ణాటకలో పెరుగుతున్నాయి. కర్ణాటకలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కర్ణాటకలో తమ ధర్మం కోసము, తమ సంస్కృతి కోసము పాటుపడుతున్నటువంటి 30 మంది హిందూ కార్యకర్తలు చనిపోయారు. గుడి ముందు పూల దుకాణం నడిపించుకునే వ్యక్తి నుంచి మొదలుపెట్టి ఆటోరిక్షా నడిపించుకునే సామాన్యుడి వరకు 30 మంది మతోన్మాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ పార్టీలు ఈ మతోన్మాదుల్ని ఓట్ల కోసము, ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ప్రోత్సహించిన కారణంగా ఇటువంటి సంఘటనలు పదే జరుగుతున్నాయి. ఇటువంటి సంఘటనల్ని నిర్మూలించే విషయంలో, ఇటువంటి మతోన్మాద ధోరణిని అరికట్టే విషయంలో రాజకీయ పార్టీలు ఓటు రాజకీయాల్ని పక్కన పెట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని విషయాల్లో స్పందించేటటువంటి మహిళా సంఘాలు కానీ, మానవ హక్కుల సంఘాలు కానీ ఇక్కడ చంపినటువంటి వ్యక్తి యొక్క మతాన్ని పట్టి మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.